నీతిమంతుడు, భక్తిపరుడు, 17 ఏళ్ల యవ్వన ప్రాయం, తల్లిదండ్రులకు దూరమగా ఉన్న ఊరికి దూరమగా ఐగుప్తు దేశంలో బానిస, పోతీఫెరు ఇంటిలో బానిసగా ఉంటే చేయని నేరానికి ఒక నింద పడ్డాది ఆయన మీద. ఆ నిందను బట్టి చెరసాలలో పడ్డాడు. నిజంగా ఎక్కడున్నా ఆయన భక్తిని విడిచిపెట్టలేదండి, దేవుని పట్ల యథార్థత విడిచిపెట్టలేదు. అలాగే తన భక్తిని కొనసాగిస్తున్నాడు. అలాంటి టైంలో ఒక అద్భుతం జరిగిందండి. యేసేపుకు తోడయ్యుండును. ఎవరు? దేవుడండి. దేవుడు ప్రతి మనిషికి తోడై ఉండాలి. చాలా మంది ఏంటంటే దేవుని తోడు కోసం ఆలోచించరండి. నాకు బంధువులు తోడుగా ఉన్నారా లేదా, స్నేహితులు తోడుగా ఉన్నారా లేదా, ప్రపంచంలో ఉన్న అధికారులు తోడుగా ఉన్నారా లేదా, వీటి కోసం చూసుకుంటుంటారండి. ఇది కాదు. నీవు అభివృద్ధి చెందాలి అంటే, నీవు ఫలించాలి అంటే, నీవు విస్తరించాలి అంటే నీకు ఎవరు తోడై ఉన్నారో తెలుసా? దేవుడండి. కన్న తండ్రి తోడై ఉండాలి. అలా కన్న తండ్రి ఎవరికైతే తోడై ఉంటారో వారికి తిరిగి ఉండదండి. వారిని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి తప్ప అవి నిలబడలేవండి. ఇక్కడ యేషోబు గారికి ఎవరు తోడై ఉన్నారు? ఈ సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త, కన్న తండ్రి అయిన దేవుడు తోడై ఉన్నాడు.